హీరోల దగ్గర నుంచి అప్కమింగ్ హీరోల వరకు అందరూ సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారు. ఈ సీక్వెల్స్ తీసుకొస్తామన్నారు కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఎప్పుడు రిలీజ్ అవుతాయో అన్న క్లారిటీ మాత్రం ఇవ్వటం లేదు. అలా ఎప్పుడో అనౌన్స్ చేసిన దేవరా, సలార్, పుష్పతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు ఎప్పుడు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారో, అసలు వాటి స్టేటస్ ఏంటో లెట్స్ హ్యావ్ అ లుక్. హిట్ అవుతున్నాయని కొన్ని, సక్సెస్ చేస్తారని మరికొన్ని సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా ఈ సీక్వెల్ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. సీక్వెల్స్ అయితే అనౌన్స్ చేస్తున్నారు కానీ వాటి మీద పెద్దగా అప్డేట్స్ ఇవ్వట్లేదు మేకర్స్. కల్కి ఈ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుందని, నెక్స్ట్ సమ్మర్లో రిలీజ్ అవుతుందని అప్డేట్ ఇచ్చిన ప్రభాస్ అండ్ టీం సలార్ 2 మీద కూడా ఏమన్నా అప్డేట్ వస్తే బాగుండని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం వచ్చిన సలార్కి సీక్వెల్ అప్పుడే అనౌన్స్ చేశారు కానీ ఇప్పటివరకు ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు. అసలు ఎప్పుడెళ్తుందో అన్న ఐడియా కూడా లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ సినిమా సీక్వెల్ షూట్ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో లాస్ట్ ఇయర్ వచ్చిన దేవరా సినిమాకి సీక్వెల్ ముందే అనౌన్స్ చేశారు. ఒకే సినిమాగా స్టార్ట్ చేసిన దేవరని 2 పార్ట్స్గా స్కేలప్ చేశారు కొరటాల. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్ని స్టార్ట్ చేశామని టీం చెప్పినా ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చూసి ఇప్పుడప్పుడే దేవరా 2 సెట్స్ మీదకెళ్లే ఛాన్స్ లేదని తెలుస్తోంది. పుష్ప 2 ఇండియన్ సినిమా రికార్డుల్ని తిరగరాసిన ఈ సినిమాకి పుష్ప 3 కూడా ఉందని క్లైమాక్స్ లో అనౌన్స్ చేశారు సుకుమార్. అయితే ఈ సినిమా ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే సుకుమార్కి చరణ్తో సినిమా కమిట్మెంట్ ఉంది. పెద్ది నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాతే సుకుమార్ చరణ్తో సినిమా చేస్తారు. ఈ ప్రాసెస్ కి కనీసం 2 ఏళ్లు టైం పడుతుంది. మరోవైపు అల్లు అర్జున్ ఏమో వరుస పెట్టి సినిమాలు లైన్లో పెట్టేశాడు. ఇలాంటి టైంలో పుష్ప 3 ఎప్పుడు సెట్స్ మీదకెళ్తుందో ఏంటో అంటున్నారు ఫ్యాన్స్. హిట్ సిరీస్ లో భాగంగా ఇప్పటికే 3 సినిమాలొచ్చాయి. విశ్వక్సేన్, అడవిశేష్, నాని హీరోలుగా వచ్చిన ఈ సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అలా ఈ సిరీస్ లో భాగంగా హిట్ 4 కూడా అనౌన్స్ చేశారు శైలేష్ కొలను. కార్తీ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయ్యేది, ఎప్పుడు రిలీజ్ అయ్యేది మాత్రం చెప్పలేదు మేకర్స్. స్టార్ హీరోల సినిమాల సీక్వెల్స్ అంటే ప్రీ ప్రొడక్షన్ చేసుకోవాలి, భారీ స్థాయిలో తెరకెక్కించాలి, బడ్జెట్, బిజినెస్ విషయాలు చూసుకోవాలి. కాబట్టి మేకింగ్ కి టైం పడుతుంది. కానీ చిన్న హీరోల సినిమాలు కూడా సీక్వెల్స్ మీద క్లారిటీ ఇవ్వటం లేదు. పెద్ద హీరోలతో పోటీ పడి మరీ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయి 350 కోట్లు కలెక్ట్ చేసిన చిన్న సినిమా హనుమాన్. 50 కోట్ల బడ్జెట్ కి 300 కోట్ల లాభం వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేసింది టీం. జై హనుమాన్ టైటిల్ తో ఈ సినిమా ఇప్పటికే మొదలైనట్టు అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. అయితే ఈ సినిమా షూటింగ్ గురించి కానీ, రిలీజ్ గురించి కానీ ఇంకా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉంది టీం. నిఖిల్ హీరోగా తెరకెక్కిన కార్తికేయకి సీక్వెల్ గా కార్తికేయ 2 వచ్చింది. ఆ సినిమా పాన్ ఇండియా వైడ్ గా సక్సెస్ అవడంతో కార్తికేయ 3 అనౌన్స్ చేశారు. ఈ సినిమా వచ్చి 3 ఏళ్లయింది కానీ థర్డ్ పార్ట్ గురించి పెద్దగా డీటెయిల్స్ ఇవ్వలేదు. అయితే మొన్నీ మధ్య ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతోందంటూ డైరెక్టర్ చందు మొండేటి అప్డేట్ ఇచ్చారు అంతే. సినిమా మేకింగ్, ప్రొడక్షన్, రిలీజ్ ప్లాన్స్ మాత్రం రివీల్ చేయలేదు. 2022లో బింబిసారతో కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు కళ్యాణ్ రామ్. వశిష్ఠ డైరెక్షన్లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాకి సీక్వెల్ ని లాస్ట్ ఇయర్ తన బర్త్డేకి అనౌన్స్ చేశారు కళ్యాణ్ రామ్. ఈ సీక్వెల్ కి డైరెక్టర్ గా వశిష్ఠ కాకుండా అనిల్ పాడూరిని పరిచయం చేశారు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నారు కళ్యాణ్ రామ్. అయితే సినిమా అప్డేట్స్, రిలీజ్ ఎప్పుడో అన్నది మాత్రం క్లారిటీ లేదు. 2023లో షూటింగ్ స్టార్ట్ చేసి ఈ సంవత్సరం రిలీజ్ కి రెడీ అవుతున్న గూఢాచారి 2 కూడా రిలీజ్ మీద పక్కాగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. 2018లో శశికిరణ్ తిక్క డైరెక్షన్లో అడవిశేష్ స్పై హీరోగా యాక్ట్ చేసిన గూఢాచారి తెలుగులోనే కాదు ఆల్ ఓవర్ మంచి రెస్పాన్స్ అందుకుని నిజానికి అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అయితే అప్పట్నుంచి సీక్వెల్ డిమాండ్స్ వస్తున్న 2023 డిసెంబర్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసింది టీం. మరి ఈ సంవత్సరం రిలీజ్ అని ముందే చెప్పిన టీం త్వరలో అప్డేట్స్ ఇస్తుందని ఎదురు చూస్తున్నారంతా. చిన్న సినిమాగా రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమా టిల్లు. ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. అందుకే టిల్లుకి టిల్లు స్క్వేర్ తీసి ఆ సినిమాతో కూడా సక్సెస్ అందుకుంది టీం. సిద్ధు యాక్టింగ్, కామెడీ టైమింగ్ కి తోడు హిలేరియస్ కామెడీ, ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చిన టిల్లు స్క్వేర్ కి టిల్లు క్యూబ్ కూడా అనౌన్స్ చేసింది టీం. అయితే ఆ క్యూబ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, ఎప్పుడు సెట్స్ మీదకెళ్తుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాల్సి ఉంది. తెలుగులో స్టార్ హీరోలు, యంగ్ హీరోలు కలిపి సీక్వెల్స్ మోత మోగిస్తున్నారు.
సీక్వెల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా ఎప్పుడొస్తే అప్పుడు చూద్దామని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అలా మిగిలిన లాంగ్వేజెస్లో కూడా మోస్ట్ వెయిటింగ్ సీక్వెల్స్ అనౌన్స్ అయితే చేశారు, కానీ ఎప్పుడో ఏంటో చెప్పడం లేదు. తమిళ్లో కమల్ హాసన్ హై ఎక్స్పెక్టేషన్స్ మధ్యలో చేసిన భారతీయుడు 2కి సీక్వెల్గా భారతీయుడు 3 అనౌన్స్ చేసింది టీం. నిజానికి సెకండ్ పార్ట్తో పాటే థర్డ్ పార్ట్ కూడా కొంత షూట్ చేసేసింది. అయితే సెకండ్ పార్ట్ డిసప్పాయింట్ చేయడంతో థర్డ్ పార్ట్ ఉందా లేదా అనే డౌట్స్ వస్తున్నాయి జనానికి. సౌత్లో ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్న మరో సీక్వెల్ కేజీఎఫ్. యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన కేజీఎఫ్ 2 సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అయితే కేజీఎఫ్ 2 క్లైమాక్స్లోనే థర్డ్ పార్ట్ హింట్ ఇచ్చిన టీం ఇప్పటివరకు ఈ సినిమాపై ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ వేరే ప్రాజెక్ట్స్, యష్ టాక్సిక్ మూవీతో బిజీగా ఉండడంతో కేజీఎఫ్ 3 మీద అప్డేట్ రావాల్సి ఉంది. ఇక పాన్ ఇండియా వైడ్ గా వెయిట్ చేస్తున్న బాలీవుడ్ సీక్వెల్ యానిమల్ పార్క్. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో బ్లాక్ బస్టర్ అయిన యానిమల్ మూవీకి సీక్వెల్ గా యానిమల్ పార్క్ అనౌన్స్ చేశారు. కానీ ఎప్పుడు ఏంటన్నది మాత్రం ఇంకా సస్పెన్సే. 1000 కోట్ల కలెక్షన్లతో రికార్డులు బద్దలు కొట్టిన యానిమల్ కి సీక్వెల్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నా సందీప్ ప్రభాస్తో స్పిరిట్, రణబీర్ కపూర్ రామాయణతో బిజీగా ఉన్నారు కాబట్టి యానిమల్ పార్క్ సెట్స్ మీదకి వెళ్లేదెప్పుడో వెయిట్ చేసి చూడాల్సిందే. ఇలా ఈ క్రేజీ సీక్వెల్స్ చేస్తున్నామన్నారు కానీ అప్డేట్స్ ఇవ్వకుండా ఆడియన్స్ ని వెయిట్ చేస్తున్నారు స్టార్స్.